రాష్ట్ర సరిహద్దు గ్రామమైన చాప్టాక్రీ గ్రామం. సో ఇది మారుమూల ప్రాంతం. ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తే ఇంకా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. సో ఇక్కడ సౌకర్యాలు కానీ వీళ్ళకు రగ్బీ గురించి తెలిసే అవకాశమే లేదు. అట్లాంటిది ఇప్పుడు రగ్బీ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు తెలుసుకున్నారు. స్టేట్కి ఆడినరు, తర్వాత ఇప్పుడు నేషనల్కి ఆడేందుకు కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఈయన నేషనల్కి ఆడేందుకు కూడా సెలెక్ట్ అయ్యానంట. సో చెప్పు బాస్, ఏం పేరు నీ పేరు? నా పేరు విశాంత్. ఎక్కడ, ఏ ఊరు మీది? చంద్రనాయక్ తాండా మా ఊరు. అసలు రగ్బీ అంటే తెలుసా? అసలు అంతకుముందు రగ్బీ అంటే నువ్వు ఎప్పుడైనా విన్నావా? రగ్బీ అంటే మేము టీవీలో చూసినాం, సై సినిమా అని ఉంటుంది, దాంట్లో చూసినాం. అయితే ఇక్కడ జడ్పిహెచ్ఎస్ చాప్టాకే మా స్కూల్. ఇక్కడ నుంచి పోయి ఈతక్షిలలో మేము ట్రైనింగ్ తీసుకున్నాం. శ్రీనాథ్ సార్ అని ట్రైనింగ్ ఇచ్చాడు. ఎన్ని రోజులైంది? ఒక మంత్ అయింది. ఒక మంత్ లో అన్ని నేర్పించాడు, స్క్రమ్ డౌన్ ఇవి అని మనకు స్కిల్ నేర్పించాడు. మేము అక్కడికి వెళ్ళినాం 2 days. అక్కడ నేషనల్ మంచూరియాల స్టేట్ ఆడి నేను నేషనల్ లో సెలెక్ట్ అయినా. ఇప్పుడు స్టేట్ కి మన మీ ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చారు మీ స్టూడెంట్స్? 14 members పోయినాం మేము. 14 members. నువ్వు ఒక్కనివి నేషనల్ సెలెక్ట్ అయినావా? నేను మా క్లాస్మేట్ సుమిత్ర అని అమ్మాయి, ఇద్దరం సెలెక్ట్ అయినాం. ఓకే, అంటే అమ్మాయిల దాంట్లో ఆమె, బాయ్స్ లో నేను. సో ఎట్లా ఉండే వాళ్ళకు? మీకు ఇప్పుడు స్టేట్లో ఆడినప్పుడు మిగతా వాళ్ళతో ఆడినావు కదా, వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి, నీకున్న ఏంటి? వాళ్ళకి డ్రెస్ ఉండే, మాకంటే మేము తీసుకున్నాం. మేము డబ్బులు పెట్టి, మా సొంత డబ్బులు పెట్టి మేము తీసుకున్నాం. అయితే ఇప్పుడు గర్ల్స్ వాళ్ళకి లేదు. అయితే మా గ్రౌండ్ ఇంకా మాకు బట్టలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా చెప్పులతో ఆడతారా? వాళ్ళంతా ఎట్లా షూస్తో ఆడినరా? షూతో ఆడినాం. అది కొనుక్కున్నాం, సొంతం డబ్బులతో మళ్ళీ కొనుక్కున్నాం. ఎట్లుండాలి దానికి? రగ్బీకి సపరేట్ షూస్ ఉంటాయా? మీరు తెలుసుకున్నారా? ఏం ఫుట్బాల్ షూ అని మాకు సార్ తెప్పించాడు. సార్ తెప్పించి 600 పడ్డాయి. ఓకే, సో ఈ 600 రూపాయల షూస్ తోని కొనుక్కొని నువ్వు గేమ్స్ లా స్టేట్ లెవెల్ కి ఆడినావు. ఏ జిల్లాలతో ఆడినరు మీరు? మేము రంగారెడ్డి, నల్గొండ. వాళ్ళు 4 years అవుతుందంట. వాళ్ళు ట్రైనింగ్ ప్రాక్టీస్, వాళ్ళు అకాడమీ ప్లేయర్స్. 4 years అవుతుందంట. కానీ వాళ్ళతో మస్ట్ ట్రై చేసి నాకౌట్ మ్యాచ్ ఆడి 2 గెలిచినాం, 2 ఓడిపోయినాం. 4 ఏళ్ల నుంచి పోటీ పడుతున్నా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి షూస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళతో మీరు ఇట్లనే వెళ్ళిపోయింది ఇంకా మీరు ఇట్లనే నార్మల్ గా ట్రైనింగ్ లేకుండా. చెప్పు, నువ్వు స్టేట్ కాడినావు తమ్ముడు? ఎట్లా ఉండే మీకు? శ్రీనాథ్ సార్ మంచిగా చెప్పిండు, మాకు కోచింగ్ ఇచ్చిండు, అందుకు మేము స్టేట్ ఆడినాం. వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి వేరే జిల్లా వాళ్ళకి? అందరికి వాళ్ళందరూ అకాడమీ ప్లేయర్స్. సో వాళ్ళంతా ఫుట్బాల్ గ్రౌండ్ లో ఆడతారు. మీరేంది ఇక్కడ మొత్తం ఇట్లా ఏంది చైన్లో ఆడుతున్నారు? ఇది గ్రౌండ్ కూడా కాదు, అంటే పంచాయతీకి చెప్తే చెప్పించింది ఇది. ఇది కూడా మంచిగా లేదు, ఆడాలంటే భయం అవుతుంది. మొత్తం రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి లోపల. అందుకే ఆడ స్కూల్ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేసినాం. నారాయణఖేడ్ పోయి ప్రాక్టీస్ చేసినాం. చాప్టర్ నుంచి నారాయణఖేడ్ పోయి ప్రాక్టీస్ చేసినాం. ఆడ పెద్ద గ్రౌండ్ ఉంది, మంచిగా ప్రాక్టీస్ చెప్పించింది శ్రీనాథ్ సార్. అట్లా తీసుకుపోయింది మాకు స్టేట్ కి. నాకౌట్ మ్యాచ్ ఆడి 2 గెలిచినాం, 2 ఓడిపోయినాం. అకాడమీ ప్లేయర్లతో ఆడి గెలిచిండ్రు? 2 గెలిచినాం, 2 ఓడిపోయినాం. ఆడ మంచి డ్రెస్సింగ్స్ ఉండే, వాళ్ళకు డ్రెస్ కోడ్స్, షూస్ ఉండే, మంచి కోచర్ ఉండే ఆడ. మీకేంది చెప్పులు ఏం లేవు, మామూలు టీ షర్ట్ లేవు, ఒక 600 రూపాయల షూస్ అంతే. 600 షూస్, టీ షర్ట్లు కొనుక్కున్నాం 500కు. మా సార్ కి చెప్పి కొనుక్కున్నాం, సార్ తీసుకొచ్చిండు. నువ్వు ఆడినావా స్టేట్ కి? ఎక్కడ మీదే ఊరు? మరి చంద్రనాయక్ తాండా సార్. ఎట్లుండే స్టేట్ కి ఆడినప్పుడు? వేరే జిల్లాలతో పోటీ ఎట్లుండే? బాగా హార్డ్గా ఉండే సార్. వాళ్ళంతా ఎట్లా ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ అవుతున్నారు? 4 years నుంచి ఆడుతున్నారు సార్. వాళ్ళకి ఎట్లా షూస్ అవన్నీ మంచిగా ఉన్నాయా సార్? మీకు? మాకేం లేదు సార్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు? ఇంకా ఈ గేమ్ లో ఇంట్రెస్ట్ ఉందా? నేర్చుకుంటారా ఇంకా కూడా? సార్. ఏం ఫెసిలిటీస్ అవసరం ఉంటుంది మీకు? గ్రౌండ్స్ అండ్ డ్రెస్. ఇది ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఒక చేను, ముళ్ళు ఉన్నాయి, మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఇది ఏదో గ్రామ పంచాయతీ జస్ట్ ఒక వేస్ట్ ల్యాండ్, దాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు. సో మొత్తం ఇట్లాంటి ప్లేస్లోనే వీళ్ళంతా రగ్బీ ఒక నెల రోజుల నుంచి నేర్చుకొని ఇప్పుడు స్టేట్కి, నేషనల్కి ఆడే స్థాయికి వెళ్ళిండ్రు. చెప్పమ్మా, నీ పేరేంది? సుమిత్ర సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ గేమ్ గురించి? ఏం తెలుసు నీకు అంతకుముందు? ఏం తెలియదు సార్, ఇప్పుడే సార్ చెప్పిండు, తెలుసు. ఎన్ని రోజులు అయింది మీరు నేర్చుకోవడం? నెల అయింది.
ఇప్పుడు స్టేట్ ఆడినప్పుడు వేరే జిల్లాలతో ఎట్లా ఉండే పోటీ వాళ్ళంతా? వాళ్ళందరూ ఉన్నారు సార్ అకాడమీ ప్లేయర్స్. మీరు? మేము 1 వీక్ లా నేర్చుకున్నాం అంతే. 2 ఏం ఫెసిలిటీస్ కావాలి, ఎట్లుంటే బాగుంటుంది మీకు? మాకు కూడా షూస్ టీ షర్ట్స్ ఉంటే గ్రౌండ్. నువ్వు ఆడినావమ్మా? నేను స్ట్రేట్ కాడినా ఎట్లా ఉన్నాయి మీకేంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి మీకు ఇక్కడ? ఈడ ఏం లేవు సార్. ఇక్కడ ఆడతారా మీరు? ఆడలేం సార్. ఈడ అంతా ముళ్ళులు అవన్నీ ఉన్నాయి. ఈడ ఆడేటప్పుడు కాళ్ళకు కుచ్చుకొని పోతున్నాయి. ఇట్లాంటి దాంట్లో ఆడి మీరు స్టేట్ ఆడిండ్రు. రగ్బీ అంతకుముందు తెలుసా నీకు? తెలియదు. మా పీటీ సార్ చెప్పిండు, రగ్బీకి ఎవరెవరు ఆడతారు వాళ్ళు రండి నాకు పేరు ఇవ్వండి అని చెప్పిండు. మేము అందరం పేరు ఇచ్చినాం. పేరు ఇచ్చి సార్ నారాయణఖేడ్కి తోలుకొని పోయి గ్రౌండ్లో శ్రీనాథ్ సార్ అనేది కోచ్ ఉండే. ఈ స్టేట్ పోవడానికి కారణం ప్రధాన ఉపాధ్యాయుడు బృందాల సాయంతోనే మేము స్టేట్కి పోయినాం. మరియు పీటీ సార్ సాయంతో కూడా స్టేట్కి పోగలిగినాం. ఏం ఫెసిలిటీస్ కావాలి మీకు ఇక్కడ ఆడుకోవాలంటే? మంచి గ్రౌండ్ కావాలి సార్. మళ్ళా ఇది షూలు కావాలి, టీ షర్ట్ కావాలి సార్. నువ్వు ఆడినావమ్మా స్టేట్కి? ఆడినా సార్. ఎక్కడ ఏ జిల్లాలతో ఆడేది మీరు ఆడినప్పుడు? మేము సార్ రంగారెడ్డి, మెదక్, మంచిర్యాల సార్. వాళ్ళు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటారట? 4 సంవత్సరాల నుంచి సార్. మరి మీరు? 1 నెల సార్. అయినా వాళ్ళతో గెలిచిండ్రా మీరు? 3 టీంలకి ఆడినాం సార్. 2 టీంలు ఓడిపోయినాం సార్. నువ్వు ఆడినావమ్మా స్టేట్ కా? ఆడినా సార్. ఎట్లుంది గేమ్ ఎట్లా ఉండే అంటే సార్ టాకింగ్ సార్ డ్రెస్ లేకుండే ఏం లేకుండే చెప్పులు షూస్ ఏం లేకుండే సార్. ఇప్పుడు ఏం ఫెసిలిటీస్ అయితే బాగుంటుంది మీకు? గ్రౌండ్ సార్ టీ షర్ట్ షూస్ ఉంటేనే అవుతుంది సార్. స్టేట్ కా ఆడినావు? ఆడినా సార్. ఇప్పుడు నేషనల్ కి అంటే ఇంకా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ గేమ్ లో కంటిన్యూ ప్రాక్టీస్ చేసుకుంటా సార్. నువ్వు కూడా ఆడినావమ్మా? ఆడినా సార్. గేమ్ లో ఏమేమి రూల్స్ ఉంటాయి చెప్పు? స్క్రమ్ డౌన్, లాంగ్ పాస్, స్క్రమ్, లైన్ అవుట్, ట్యాగిల్, రక్. ఇవన్నీ మీరు ఈ వారం 10 రోజులు నెల రోజులు నేర్చుకున్నారు ఇంకా మీరు? నేర్చుకున్నాం సార్. స్టేట్ కా ఆడినావు నువ్వు? ఆడినా. అంటే చిన్న ఉన్నావు అని చెప్పి తోసేసిండ్రా అందరు? లేదు సార్. మంచిగా ఆడినావా? ఆడినాం సార్. మంచిగా. ఇక కంటిన్యూ చేస్తావా ఈ గేమ్? నేర్చుకుంటావు ఇంకా? నేర్చుకుంటా సార్. ఏమేమి కావాలి ఫెసిలిటీస్ నీకు? షూ, గ్రౌండ్, టీ షర్ట్. ఇక్కడున్న పీఈటీ తో మాట్లాడదాం. వీళ్ళకి రగ్బీ ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది? ఈ పిల్లలకి ఒక కొత్త గేమ్ నేర్పాలనే ఆలోచనతోని వీళ్ళకు రగ్బీ అనే ఆటను తీసుకురావడం జరుగుతుంది. ఈ రగ్బీలో 2 ఉంటాయి. ఒక టచ్ రగ్బీ అనే 2 గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ఒకటి ఇది పట్టుకొని పిల్లలకి కొద్దిగా స్టేట్ నేషనల్ ఆడిపించుకోవాలి. ఇప్పుడు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో వీటి చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ గేమ్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే పిల్లలకి కొద్దిగా బాగుంటుందనే ఉద్దేశంతో నారాయణఖేడ్లో మన ఈతక్షిలలో ఒక పీటీ శ్రీనాథ్ అని ఉంటాడు. అక్కడ నారాయణఖేడ్ ఈతక్షిల స్కూల్కి పోయి పిల్లలకు వాళ్ళకి నేర్పించి ఫస్ట్ టైంలోనే మా పాఠశాల నుంచి 6 మంది అమ్మాయిలు 6 మంది అబ్బాయిలు సెలక్షన్ కావడం జరిగింది. అందులో ఆదిలాబాద్ మంచిర్యాలలో స్టేట్ లెవెల్ జరిగితే ఒక బాయ్ ఒక గర్లు 2 నేషనల్ మీట్కి సెలక్షన్ కావడం జరిగింది సార్. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మాకు షూస్ కానీ ఇంకా గ్రౌండ్ అయితే చాలా కొరత ఉంది. అసలు మా గ్రౌండే లేదు. ఇది చూపిస్తే కొద్దిగా పిల్లలకి ఇంకా అందరికీ ఆడిపించి స్టేట్ లెవెల్కి నేషనల్ లెవెల్కి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. వీళ్ళు నేషనల్కి ప్రిపేర్ కావాలంటే ఏంది ఎప్పుడు ఉంటాయి అవన్నీ గేమ్స్ కానీ? వీళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎట్లాంటి అవసరం? ఎప్పటి వరకు వీళ్ళు సన్నద్ధం అవుతారు నేషనల్కి? వీళ్ళు సార్ ఇప్పుడు మనము మామూలుగా ప్రాక్టీస్ ఉంటుంది. అండర్ 14, అండర్ 15, అండర్ 16, అండర్ 17, అండర్ 18 ఆ లెవెల్ గేమ్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకు డేట్ వస్తుంది. ఆ డేట్ లోపల మనం వాళ్ళకు పడుతుందంటే మనకు తెలుస్తుంది. 15-20 రోజులు ఇట్లా మామూలుగా బయట తీసుకొచ్చి ప్రాక్టీస్ చేయించుకొని వాళ్ళకు డిస్టిక్ లెవెల్ తీసుకుపోయి డిస్టిక్లో సెలెక్షన్ అయితే స్టేట్కు తీసుకెళ్తాం. స్టేట్లో సెలెక్షన్ అయితే నేషనల్ మీట్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు రావడం జరిగింది. బెస్ట్ 12 మెంబర్ తీసుకొని క్యాంప్ చేయడం జరిగింది. అందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన చప్టా పిల్లలు నేషనల్ సెలెక్టెడ్ కావడం జరిగింది. దానికి కొంచెం అటు నుంచి పేరెంట్స్ నుంచి కానీ కొంచెం కొంచెం సహాయ సహకారాలు ఉంటే మంచి స్థాయిలో గేమ్ రావచ్చు సార్. ఇది ఒలింపిక్ గేము. షూతో ఆడాలి సార్. వితౌట్ షూతో పాపం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. కొంచెం షూ ఎవరైనా స్పాన్సర్ ఇట్లా మనకేమైనా ఉంటే కొంచెం మంచి పొజిషన్లో ఉంటారు సార్. దాని గురించి కొంచెం ఆలోచించాలని కోరుచున్నాము. ఇంకొకటి ఏంటంటే సంగారెడ్డి మొత్తం డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కడ గ్రాస్ గ్రౌండ్ లేదు సార్. ఒక గ్రాస్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తే దానికి కూడా పిల్లలు చాలా ఇంప్రూవ్ అవుతారు సార్. కనీస సౌకర్యాలు కల్పించడం కావచ్చు, మంచి శిక్షణ ఉంటే ఇంకా
ఇప్పుడు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఇంకా చాలామంది కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రగ్బీలో తమ ప్రతిభ చూపేందుకు కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుండి.